తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాష్ట్రంలో ఉద్యమ స్ఫూర్తి నింపిన అమరావతి మహిళా రైతులకు ధన్యవాదాలు తెలిపేందుకు రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ అనంతవరంలో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో బెల్లంకొండ నరసింహారావు, లంకా సుధాకర్ రావు, ఆలూరి యుగంధర్, నూతలపాటి రామారావు, పోలు దుర్గా, బైనేని గిరిజ తదితరులు పాల్గొన్నారు. ఫంక్షన్ హాల్లో వీళ్ళందరూ మహిళలందరూ నన్ను సన్మానించుకునే కార్యక్రమం పెట్టినందుకు ధన్యవాదాలు. ముందుగా మా జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా జాతీయ కార్యవర్గ అధ్యక్షులు మా విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, రాజ్యసభ సభ్యునిగా నాకు అవకాశం ఇచ్చినందుకు. నేను ఈ ప్రాంతానికి చెందినవాడిని కాబట్టి ముందు ఈ ప్రాంతంలో మహిళలు, రైతులు, రైతు కూలీలు ఎందరో గత 4 సంవత్సరాల ముందు గత ప్రభుత్వంలోని 4 సంవత్సరాలు విపరీతమైన ఇబ్బందులు పడి ఎన్నో హింసలు కోర్చి ఎన్నో కష్టాలు కోర్చి ఎన్నో పాదయాత్రలు చేసి ఎన్నో ధర్నాలు చేసి ఈ రాజధానిని రక్షించుకునే కార్యక్రమం చేపట్టినందుకు ముందుగా వాళ్ళందరినీ పలకరించడం కోసం వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం రావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏ సమస్యలు అయితే ఉన్నాయి ఈ రాజధాని ప్రాంతంలో ఆ సమస్యలన్నింటినీ మా సహచర పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు పెంసాని చంద్రశేఖర్ గారు, మా మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు, లోకల్ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు, వీళ్ళందరూ ఆల్రెడీ దీని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు. వాళ్ళతో కలిసి నేను కూడా అందరం కలిసి చెప్పిన ఇబ్బందులన్నింటినీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలన్నింటినీ సామరస్యంగా ఎవరికి ఇబ్బంది లేకుండా పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మహిళలకు, రైతులకు నాకు రాజ్యసభ అవకాశం ఇచ్చిన మా నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి, మా కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు రాష్ట్ర హోంశాఖ మంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలిపారు. అనంతరం మహిళా రైతులు మీడియాతో మాట్లాడారు. సభ్యకరంగా మాట్లాడిన గుడివాడ అమర్నాథ్కి తగిన బుద్ధి చెప్పాలి. అతను మాట్లాడటం సభ్యత లేదు, సభ్యత సంస్కారంతో మాట్లాడాలి. కానీ ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆయన తిరిగిన కారా? ఆయన ఎప్పుడు తిరిగాడు? ఆయనకి ఏమైనా హోమ్ మినిస్టర్ చేశాడా? ఏం మాటలు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరు, ఎందుకు గోడకేసిన సున్నం కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నట. ఏం మాటలు అటాడి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన మీద తగిన చర్యలు తీసుకోవాలి. ఆయన గట్టిగా బుద్ధి చెప్పాలి. అసలు ఉండటానికే ఇల్లేదు, అసలు జైల్లో వేయాలి, ఎమ్మటే చర్యలు తీసుకోవాలి. అలాంటి అమర్నాథ్ని బహిష్కరించాలి, అలాంటి పార్టీ బహిష్కరించాలి. అలాంటి వాళ్ళ మీద చర్యలు గట్టిగా తీసుకోవాలి మన పార్టీ. ఆ హోమ్ మినిస్టర్కే అట్లా మాట్లాడితే ఇక మా బయట వాళ్ళు ఏముంది, ఎట్లా మాట్లాడతారు? మాట్లాడకూడదు కదా, సంస్కారంతో. మరి అనుచిత వ్యాఖ్యలు చేశాడు మన హోమ్ మినిస్టర్ గారి మీద. అవి వెంటనే వెనక తీసుకొని సారీ చెప్పాలి. మహిళలంతా, తుళ్ళూరు మండల మహిళలంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఈరోజు. కట్టుబొట్టు మీద అమరావతి రైతులను మమ్మల్ని కూడా ఆ రోజుల్లో ఉద్యమం చేసేటప్పుడు మమ్మల్ని కూడా ఎగతాళి చేసింది వైసీపీ ప్రభుత్వం. అయినా కూడా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి ప్రజలు బుద్ధి చెప్పినా కూడా వీళ్ళకి ఇంకా బుద్ధి రాకుండా ఇంకా కూడా మహిళల పట్ల అగౌరవంగా, అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి మీ ఇంట్లో అక్కా చెల్లెలు లేరా? మహిళలు అంటే ఎలా ఉంటారు? ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నడయాడతారంట. అలాంటి సాంప్రదాయమైన మన దేశం చరిత్ర చూసి ఒక్కసారి తెలుసుకోండి. మహిళలను అలా మాట్లాడడం తప్పు కదా. మహిళలు ఎక్కడికైనా బయటకు వెళ్తుంటే ఎవరైనా రెడీ అవుతారు, జిడ్డు మొహాలు వేసుకొని రోడ్ల మీద రారు మహిళలు ఎవరో కూడా. మీ ఆవిడ బయటకు వెళ్తుంటే మీ భార్య మేకప్ వేసుకోవట్లేదా? నీ తల్లి వేసుకోవట్లేదా? నీ చెల్లి వేసుకోవట్లేదా? తప్పేంటి? కాస్త పిచ్చోళ్ళలాగా కనపడుతున్నారా? ఆదిశక్తులు. ఇంతకుముందు అమరావతి ఉద్యమాలు చూశారు మీరు. ఆదిశక్తులు, పరాశక్తులు అనమాట. మహిళలతో పెట్టుకోబాకండి. మహిళలతో పెడితే రాజ్యాలే కూలిపోతాయి. మీరు ఈసారి
11 సీట్లు కూడా రాకుండా మీ డిపాజిట్ కూడా మీ ఊళ్ళో కూడా మీకు రావు. బుద్ధి తెచ్చుకో. ఇంకొకటి నువ్వు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తుళ్లూరు మండలంలో జయహో బీసీ కార్యక్రమం జరిగింది. అనంతరం బీసీ నాయకులు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు ఆరుద్ర సదాశివరావు, దానబోయిన కోటేశ్వరరావు, ధనసిరి శ్రీనివాసరావు, దాములూరి నాగేశ్వరరావు, బండారు వెంకటేశ్వరరావు, ఆరాధ్యుల గోపి, తాటి శ్రీనివాసరావు, మొవ్వా శేషగిరి, ఇందుర్తి దుర్గారావు, కనవరపు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రభుత్వంలో మన బీసీలకి జరిగిన మేలుని చేసుకుంటూ ఇక్కడ తుళ్లూరు మండలంలో జైహో బీసీ కార్యక్రమం జరగడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో మన బీసీలకి జరిగిన అన్యాయాలు, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి 34% రిజర్వేషన్లు తగ్గిస్తూ 24% రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల్లో మనకి ఎంత అన్యాయం జరిగిందో దాన్ని వివరిస్తూ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మన బీసీలకి 34% రిజర్వేషన్లు పంచడం వలన స్థానిక పంచాయతీ సంస్థల్లో మనకి ఎంత మేలు జరిగిందో వివరిస్తూ గత ప్రభుత్వంలో బీసీ బిడ్డలను ఎంత దారుణంగా కిరాతకంగా అన్యాయంగా చంపారో అవి చేసుకుంటూ మన ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ అదే బీసీ బిడ్డలకి న్యాయం చేస్తూ అమర్నాథ్ గౌడ్ అనే 16 సంవత్సరాల 10 క్లాస్ చదివేటటువంటి కుర్రోడిని పెట్రోల్ పోసి వైసీపీ వాళ్ళు ఎంత దారుణంగా చంపారో మన ప్రభుత్వం వచ్చినాక అదే కుటుంబానికి తెలుగుదేశం ఎప్పుడు అండగా ఉంటుందని వాళ్ళ పిల్లల్ని కంప్లీట్ చదువు మొత్తం అయ్యిందాకా మన ప్రభుత్వమే బరాయిస్తూ తోట చంద్రయ్య యాదవ్ అని జై చంద్రబాబు నాయుడు అని అన్నందుకు గొంతు కోసి అతి కిరాతంగా చంపిన వైసీపీ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చినాక ఆ తోట చంద్రయ్య యాదవ్ కుమారుడికి ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం కల్పిస్తూ బీసీలకి ఎప్పుడూ మేము అండగా ఉంటామని మన లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారు. అదేవిధంగా ఎప్పుడూ తెలుగుదేశానికి మనం అండగా ఉంటూ మనకు రావాల్సిన హక్కులు మనం సాధించుకుంటూ అది ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగిద్దని మననం చేసుకుంటూ జైహో బీసీ కార్యక్రమాన్ని ఈ తుళ్లూరు మండలంలో విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది.